హాయ్ హలో వెల్కమ్ టు 311 తెలుగు ఛానల్. దిస్ ఇస్ సౌమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో వీడియోస్ అప్లోడ్ చేయడం అనేది కాస్త లేట్ అవుతుంది. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇక నుంచి వీడియోస్ అనేది కంటిన్యూగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు ఇంట్రెస్టింగ్ అప్డేట్తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. అదేంటో తెలుసుకోపోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ అభిప్రాయాలు మీ సజెషన్స్ ఏదైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో దేని గురించి అంటే అమరావతి న్యూ స్టీల్ బ్రిడ్జ్ గురించి అయితే మనం ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాము. సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమరావతికే ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చే బ్రిడ్జ్గా అయితే ఇది ఉండబోతోంది. దీన్ని నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళైతే కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ బ్రిడ్జ్ 4 డిఫరెంట్ డిజైన్స్తో అందులో మెయిన్ స్పెషల్ అట్రాక్షన్గా ఉండేది ఏంటి అంటే స్టీల్తో బ్రిడ్జ్ని కంప్లీట్ చేయడం అనేది స్పెషల్ అట్రాక్షన్గా ఉండబోతోంది. ఈ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి 70 crores అయితే ఖర్చు అవుతాయి అనే అంచనా ఒకటి. ఇది నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళైతే దీన్ని కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. ఇది 128 మీటర్లు పొడవు గల 88 గడ్డర్లతో అయితే ఇది ఉండబోతోంది. ఆల్రెడీ 50 గడ్డర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఈ బ్రిడ్జ్ కనుక కంప్లీట్ అయితే మనం NH16 నుంచి అమరావతికి చేరుకోవడానికి టైం అనేది చాలా సేవ్ అవుతుంది. మనం ఇప్పుడు నార్మల్గా అయితే మనం అమరావతికి వెళ్ళాలి అంటే మనం కృష్ణా బ్యారేజ్ వైపు నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఈ బ్రిడ్జ్ అనేది ఏర్పాటు అయిన తర్వాత అయితే మనం NH16 నుంచి డైరెక్ట్గా అమరావతికి బ్రిడ్జ్ పై నుంచి అయితే అంటే కనెక్టివిటీ అనేది మనకి బాగుంటుందన్నమాట. సో లెట్ సీ ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే ఎలా ఉంటుంది. అసలు అన్నిటికంటే ఎక్కువ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా వరకు అయితే కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి కంప్లీట్ అయిన తర్వాత. నేనైతే ఈగర్లీ చాలా వెయిట్ చేస్తున్నాను. ఈ బ్రిడ్జ్ అనేది కంప్లీట్ అయితే మన విజయవాడకి కొత్త అందాన్ని అయితే తీసుకురాబోతోంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. ఇలాంటి మెయిన్ చిన్న అప్డేట్స్ అయినా మన ఛానల్లో ఇస్తూ ఉంటాను. ఇంకా ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలి అని అంటే మాకు కంపల్సరీ కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీరు కూడా ఆ సరౌండింగ్స్లో ఉంటే కనుక సో డైరెక్ట్గా వెళ్ళి చూసి రావడానికి అయితే ట్రై చేయండి. ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళైతే మాత్రం ఏంటి దీనికోసం ఇంత చెప్పాలా అని మాత్రం అనుకోకండి. వేరే చోట నుంచి అలాగా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకైనా ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి చేస్తున్నాను. బాయ్ టేక్ కేర్ ఆల్.